స్టార్ట్. మండపేట కాపు సోదరులకి కాపు పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మరి మన తోట తిరుమల గారికి ఎమ్మెల్సీ ఇచ్చి అప్పటి నుంచి కూడా మనం తీసుకొచ్చి కళ్యాణ మండపం తీసుకొచ్చి సన్మానం చేసుకోవాలని అనుకున్నాం. కోవిడ్ కారణం చేత మనకి కుదరలేదు, అప్పటి నుంచి అలా ఉండిపోయింది. అలాగే మన చైర్మన్ గారు ఇక్కడ మన పేరు మున్సిపాలిటీకి చైర్మన్ గారిని ఎక్కడ జరిగింది రాణి గారు, ఆవిడ కూడా తీసుకొచ్చి సన్మానం చేసుకోవాలనుకుంటున్నాం. అది కుదరలేదు. ఈవేళ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంక టైం లేదు కాబట్టి ఇంకా మనం రేపు 5వ తారీఖుని కార్యక్రమం చేసుకోవాలని నిర్ణయించాం. 5వ తారీఖు సాయంత్రం శుక్రవారం నాడు 5 గంటలకి మనం ఈ వేదికను ఏర్పాటు చేసుకుని ఇక్కడ అందరూ కూడా ఆత్మీయ సమావేశం కింద కలుసుకోవాలనుకుంటున్నాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఎప్పటి నుంచో ఈ కళ్యాణ మండపం కట్టుకుని 2021లో మనకు పూర్తయింది. అప్పటి నుంచి కూడా దీనికి రోడ్డు లేక అప్రస్తుతంగా ఉండి ఏమైనా సౌకర్యాలు చేసుకుని అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది అప్పటి నుంచి ఎలా ఉండిపోయింది. తిరుమూర్తి గారు వచ్చిన తర్వాత మాకు ఈ సమస్య ఉందండి ఇలాగని చెప్పేసి అంటే వెంటనే స్పందించి 19 లక్షలు గ్రాంట్ మనకి ఇచ్చి చాలా అద్భుతంగా రోడ్డు వేసి మన ఇబ్బందులన్నీ తీర్చారు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి, అలాగే మన రాష్ట్ర ప్రజలందరికీ ఆరాధ్య దైవం పొంగవీటి రంగా గారు, మరి ఆయన విగ్రహం పెట్టుకోవాలని ఎప్పటి నుంచో మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం అలాగే మనకు అలాగానే ఉండిపోయింది. మరి ఈయన వచ్చిన వెంటనే సార్ మాకు ఎలా ఉంది రంగా గారు బొమ్మ పెట్టుకోవాలనుకున్నాను మనం కాపుతాలో అడగటం జరిగింది. మరి ఆయన వెంటనే దాన్ని కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేయించి వెంటనే ఆయన డబ్బులతోటే రంగా బొమ్మకి మండపేట పట్టణానికి నడిబొట్టును పెట్టడం జరిగింది. ఇంకా ఏంటంటే, దీని కన్స్ట్రక్షన్ టైంలో తిరుమల గారి దగ్గరికి వెళ్ళి మేము కళ్యాణ మండపం కట్టుకుంటున్నామండి మాకు అని చెప్పడానికి వెళ్ళాం. మేము అడగకుండానే ఆయన సరే అయితే నేను ఏం చేయాలని అడిగారు. అడిగితే అందరూ ఈ రకంగా ఉన్నారండి, ఇలాగా మాకు సాయం చేస్తున్నారంటే మీ కళ్యాణ మండపానికి ఇసుక ఎంత పడుతుందో నేను ఫ్రీగా ₹1 కూడా నాకు ఇవ్వద్దని చెప్పేసి ఈ మండపం కట్టుకోవడం జరిగిందండి. మరి ఆయన ఇప్పుడు మాకు మంచి పనులు చేశారు కాబట్టి ఈవేళ అవకాశం వచ్చింది కాబట్టి సన్మానం చేసుకోవాలని మాకు ఆలోచన వచ్చింది. దాన్ని రేపు 5వ తారీఖుని సాయంత్రం 5 గంటలు పెట్టుకుని ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి మీ మండపేట పట్టణం ప్రజలందరూ కూడా దీని కాపులందరూ వచ్చి దీనికి సంఘీభావం ప్రకటించి మరి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకున్నాం. నమస్కారం. సందర్భంగా మన మున్సిపల్లో చైర్మన్ మన కాపు సోదరి రాణి గారిని, అలాగే మన కౌన్సిలర్ గారికి కాపు సోదరి అందరికీ కూడా పార్టీలకు అతీతంగా టీడీపీ అవ్వచ్చు, వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా కాపు సోదరి అందరూ కూడా కౌన్సిలర్లు ఈ సందర్భంగా మనం సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీరు అందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.